నమస్తే. నర్సాపూర్ రోడ్ షోలో జగ్గారెడ్డికి కొందరు మహిళలు ప్రశ్నించినట. మా సమస్యలు ఏంటి అంటే చిన్న జోక్ చేసినట. మొన్ననే పెళ్ళై సంసారం సర్దుకోవాలిగా. కాంగ్రెస్ పాలనలో హామీల అమలుపై జగ్గారెడ్డి వ్యాఖ్య. ప్రజలు కోరుకున్నట్టే కాంగ్రెస్ పాలన ఉంటుంది వెల్లడి. నర్సాపూర్ సంగారెడ్డి మే 3 ఆంధ్రజ్యోతి. మొన్ననే పెళ్ళై సంసారం సర్దుకోవాలి కదా అని కాంగ్రెస్ పాలనలో హామీల అమలు తీరుపై మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ రోడ్ షోలో జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన స్పందించి, మొన్ననే కదా పెళ్ళి అయింది, అప్పుడే పిల్లలంటే ఎలా, సంసారం సర్దుకోవాలి కదా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. నవ్వులు పంచాయి. కాంగ్రెస్ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ పాలన ఉంటుందని నిరుత్సాహపడద్దు అని అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే 5టిని అమలు చేస్తున్నామని చెప్పారు. 100 రోజుల్లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్, పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 5 నుంచి 10 లక్షలకు వరకు పెంచామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నంబర్ 1గా నిలపాలని ప్రజలను కోరారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ 20,000 ఓట్ల మెజారిటీతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను జరుగుతాయన్నారు. స్థానిక నేతలు చెబుతున్న 50,000 ఓట్ల మెజారిటీ ఇస్తే నియోజకవర్గంకి ఏం కావాలో తానే దగ్గరుండి చేయిస్తానని హామీ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దళిత గిరిజనుల కుటుంబాలకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షల ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు. వడ్డీ లేని రుణాలు అందించి పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వీళ్ళకు తెలియదా? మనం పెళ్లి కాకముందే హామీలు ఇస్తున్నాము, మరి పెళ్ళి అయినాక ఇబ్బంది అవుతుంది వీళ్ళకి తెలియదా? పెళ్ళి అయినాక వీళ్ళు ఏం చెప్పాలి? పెళ్ళి అయినాక గవి ఇస్తాం అని చెప్పాలి. పెళ్లి కాకముందే హామీలు ఇచ్చిర్రు, అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే, మేము గెలవని గెలిచినాక తర్వాత సంగతి అనే ఆలోచనతోటి వాళ్ళ హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిర్రు, అయిపోయింది, గెలిచిర్రు. ఇప్పుడు జగ్గారెడ్డి సార్ ఏం చెప్తున్నారు మనకు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో 20 నుంచి 50,000 మెజార్టీ అయితే ఇవ్వండి, నేను ఈ కాన్స్టెన్సీకి ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి పని చేపిస్తా అంటుండు. ఇది జరిగే పనా? ఇది అయ్యే పనా? గెలుస్తాడా గెలవ తర్వాత సంగతి. ఒకవేళ గెలిచిండు అనుకుందాం, ఇది జరిగే పనేనా? ఓల బిజీలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ నీలం మధు గెలిచిండు అనుకుందాం, ఓల బిజీ, ఈ జనాలను ఎవరన్నా పట్టించుకున్న నాదుడే ఉంటాడు. ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఓల బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వ్యాపారాల బిజీలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో వాళ్ళ ప్రజలపైన ఉండదు, వాళ్ళ దృష్టి అంతా డబ్బు పైన ఉంటుంది. మనం ఒక 5 కోట్లు ఖర్చు పెట్టిర్రో, 10 కోట్లు ఖర్చు పెట్టిర్రో, 20 కోట్లు ఖర్చు పెట్టిర్రో, వాళ్ళ డబ్బు మీద మొత్తం అంతా డబ్బు మీద ఉంటుంది. అలా ఆడటం పోరటం అంతా ఈ ప్రజల మీద ఉండదు. ఓట్లేసి గెలిపించారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం, వాళ్ళకి సాయం చేద్దాం అనేది కాదు. ఇక్కడ మొత్తం మీద ఆ డబ్బు ఎంత అయితే పోయిందో ఆ డబ్బు సంపాదించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అంతేగాని అప్పుడు జగ్గారెడ్డి రారు, ఇంకోరు రారు. వచ్చి కనీసం అటకాయిస్టులు కూడా ఉండరు. ఓట్ల ఎలక్షన్లు అయిపోయినాయి అంటే ఏ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడేది ఏ తెర మీద కనబడరు. అది 100% రైటు. ఈ ఎలక్షన్లు అంటేనే, ఈ రాజకీయం అంటేనే అంత. మనతోటి ఎప్పటి వరకు అయితే పని ఉంటుంది, ఓటు వేసేంత వరకే మనతోటి పని ఉంటుంది ఈ రాజకీయ నాయకులకు అనేది. ఓటు వేసామా, అయిపోయిందా, ఎలక్షన్లు అయిపోయినాయా, కథం. వాళ్ళదేందో వాళ్ళు, మనదేందో మనం. కనీసం ఎప్పుడన్నా కలిస్తే కూడా ఇప్పుడు హలాయ్ బాయ్లాయ్ అంటారు, ఇక 1,00,000 అంటారు. అప్పటికి కనీసం చూస్తే కూడా పట్టించుకోరు. రాజకీయం అంటే ఇది. ఎందుకంటే జగ్గారెడ్డి చెప్పినట్టు
నేను ఏమో చేస్తా, నేను 50,000 మెజార్టీ ఉన్నా రేపు తెర మీదకి రారు, 1,00,000 మెజార్టీ ఇచ్చినా తెర మీదకి రారు. ఎవరైనా అంతే. ఇప్పుడు ఈయన గెలుస్తాడా ఆయన గెలుస్తాడా కాదు ఇక్కడ మ్యాటర్. ఎవరు గెలిచినా ఏ కార్యకర్తను పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఏం పట్టించుకున్నా మండలికి ఒక లీడర్ను అట్లా అంత మండల్ వైజ్గా కొంచెం మందిని పట్టించుకుంటారు తప్ప ఈ కార్యకర్తలు అనేది ప్రతి గ్రామం కచ్చి గ్రామాలలో ఎట్లుంది ఏం లేక తెలుసుకునే దాఖలు అయితే ఉండవు. ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది తప్ప ఈ ప్రజల మీద ఏ మాత్రం ఉండదు. ఈ జగ్గారెడ్డి అన్న చెప్పినట్టుగా ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఎప్పుడన్నా తెర మీద కనబడితే అడుగుతారు. ఈ రాజకీయం అంటేనే ఇది. చెప్పుడు మాటలకు ఒక రకం, చేసేది ఒక రకం. ఇప్పుడు నువ్వే నా రాజు అంటారు, నువ్వే నా మంత్రి అంటారు, నువ్వు లేకపోతే నేను లేనంటారు. అప్పటికేమంటారు, నువ్వు అని అంటారు, నేను గుర్తే పట్ట అంటారు, ఇంకేమో చెప్తారు. అందుగురించే ప్రజలారా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ ఉత్తుత మాటలే. రేపు ఏమో చేసేదాని గురించి కాదు ఇప్పుడు మ్యాటర్. రేపు ఏమైనా చేయండి, కానీ ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజలకు ఇస్తాన్నట్టుగా మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇయ్యండి. ఇష్టం మీకు ఒక భరోసా ఉంటుంది, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ప్రజలకు నమ్మకం లేదు, మీరు ఏం చేసినా వేస్ట్, ఏది చేసినా వృధానే. మీరు డప్పు కూడా చెప్పినా, మైకులు పెట్టి చెప్పినా వాళ్ళ మనసులో ఏది ఉంటుందో గదే చేస్తారు ప్రజలు. మీరు ఎంత పోరాటపడ్డా ఏది జరగానో గదే జరుగుతుంది. అంతేగాని నేను రేపు ఏమో చేస్తా, ఇల్లు ఏమో చేస్తా కాదు. రాజకీయ నాయకులు ఎవడు నమ్ముతుండు? నమ్మేటోడే నమ్ముతాడు. అందరు నమ్మరు. ఎవరైతే నమ్ముతాడో వాళ్ళే నమ్ముతారు తప్ప అందరు నమ్మరు. రాజకీయం అంటేనే వ్యవస్థ, చిల్లర వ్యవస్థ లెక్క తయారైపోయింది. అవసరానికి వాడుకుంటారు. రాజకీయం అంటేనే అవసరానికి వాడుకుంటారు. అవసరం దాటిందంటే దాన్ని ఏమంటారో కూడా నాకు పక్కా తెలియదు. అవసరం అయిపోయిందంటే దానికి ఒక పేరు వేరే పెడతారు. అది అన్నట్టు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే అవసరం తీరు వాడుకుంటారు. అవసరం అడిపోయిందా ఇక నీకు ముఖపరిచయాలు కూడా ఉంటాయి. కనీసం అటకాయిస్తే కూడా వాళ్ళు ఏడు అటకాయిస్తారో అని అనుకుంటారు. అందుగురించి ప్రజలు ఏం నిర్ణయం చేయనో 10-13 తర్వాత నిర్ణయం అనేది ఏర్పడుతుంది. అప్పటిదాకా ఎవరు తొందరపడే అవసరం లేదు. నేను ఇది ఇస్తా అది ఇస్తా ఒక్కొక్కరు మీద ఏడుకున్నది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అంటారు. ఇవన్నీ మొత్తం మీద మంది మీద రుద్దుతారు. మంది మీద రుద్దుడే. వీళ్ళందరూ లోపల బయట మాత్రమే మనకి ఇలాగ అంత లోపల ఈ సమాజం అంతా, ఈ రాజకీయం అంతా ఒకటే. మీరు ఎప్పుడైనా గమనించారు, దావతల కాడ, పింజల కాడ, ఫామ్హౌస్ల కాడ, మీటింగ్ల అంత హలాయి బలాయి ఉంటారు. మనను పిచ్చోళ్ళని చేస్తారు. ప్రజలను పిచ్చోళ్ళని ఎవరు చేస్తారు? కేవలం రాజకీయ నాయకులు చేస్తారు. ఎవ్వరు చేయరు. వాళ్ళకు సరైన బుద్ధి చెప్తేనే వింటారు తప్ప మనను మాగం అడిగడి చేసేది రాజకీయ నాయకులే. ఇప్పుడు ఓటు అవకాశం వచ్చింది కాబట్టి ఎవరికి వేస్తారో ఎవరికి వేయరా తర్వాత విషయం. గెలిచేదాకా ఒప్పుక పట్టాలి. ఈయన ఇది ఇస్తాడు ఆయన అది ఇస్తాడో కాదు ఇక్కడ మ్యాటర్. ఎవరు ఏది ఇచ్చినా ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇయ్యరు. అది లాస్ట్కు పోయేదంతా మన డబ్బే, మన పైసలే, మన ట్యాక్సీలు కడితేనే పోతుంది. అంతేగాని ఎవరింట్లోకి వెళ్ళో వాళ్ళకి కష్టం చేసో వచ్చే ఇయ్యరు. అదొకటి గుర్తుంచుకోవాలి. కానీ ప్రజలకు ఇస్తాను హామీలు ఏవైతున్నాయో అవి 100% ఇచ్చి తీరాలి. ఒకవేళ ఇవి హామీలు వీళ్ళు ఇస్తారా సత్తరా తర్వాత విషయం. కానీ హామీలు ఇవ్వకపోతే మళ్ళీ కొట్లాడేది కేసీఆర్ ఒక్కడే. వీటి గురించి మళ్ళీ పోరాడేదంతా కేసీఆర్ ఒక్కడే. అంత కాంగ్రెస్ ఇంకోటి ఏం చేస్తాడు? మళ్ళీ పోరాడేది అంతా కేసీఆర్ కొట్లాడితేనే మళ్ళీ ఏమన్నా ప్రజలకు చేరుతాయి. అదొకటి గుర్తుంచుకునే అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.